మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈ వీడియోలో ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో కొన్ని పెట్టుబడి పథకాలు, వీటిలో కొన్ని షేర్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఈటీఎఫ్లు ఉంటాయి. అలా కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. దయచేసి కాల్ చేయవద్దు. మీ దగ్గర ఏమైనా ఫండ్స్ ఉంటే దీంట్లో చాలా ఉంటాయి, రకాలు ఉంటాయి, కొన్ని చెప్తాను. అయితే ఫస్ట్ ఎప్పుడైనా కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల మీదనే మనం ప్లాన్ చేయాలి. ఈ దీర్ఘకాలిక పెట్టుబడులు ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచే, అంటే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు మన పిల్లల ఫ్యూచర్ కోసం కానీ మన రిటైర్మెంట్ ఏజ్కి అవసరాలకు కానీ అవన్నీ అన్నమాట. వాటిల్లో ఏవైతే ఉందో వాటి కోసానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఎస్ఐపి అని ఉంటుంది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇవి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 10 ఏళ్ళు పైన, 10 ఏళ్ళు కానీ, అంటే ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 5 స్టార్ రేటింగ్ చూసుకోవాలి మనం. ఈ 5 స్టార్ రేటింగ్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో ఈ 5 స్టార్ రేటింగులో మళ్ళీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్లు ఉంటాయి. క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్ అని అవి రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 5 స్టారు ఓకే, 4 స్టారు కొంచెం, 3 స్టారు యావరేజ్, 3 అనేది 3 స్టార్ యావరేజ్, 4 స్టార్ అబోవ్ యావరేజ్, 5 స్టార్ గుడ్, 2 స్టార్ వచ్చి బిలో యావరేజ్, సింగిల్ స్టార్ వచ్చి పూర్. మనం ఏం చేయాలి? మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఎంఎఫ్ అని ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్. ఒక మనీ కంట్రోలే కాదు, చాలా వెబ్సైట్లలో మనకి ఉంటాయి అన్నమాట. మన పని ఏంటిది? ఏ మ్యూచువల్ ఫండు 5 స్టార్ రేటింగ్ ఉంది, అది ఒక 10-12 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పైన ఎంత సిఏజిఆర్ ఎంత రిటర్న్స్ ఇస్తుందనేది చూడాలి. అదేంటిదంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ కొని పెడుతుంటుంది. ఒక సంవత్సరం కాకపోయినా, ఒకసారి కాకపోయినా, ఎప్పుడో ఒకసారి యావరేజ్న అది పెరగటం అనేది జరుగుతుంది. ఇది అన్నమాట. అయితే మనము ఎవరైతే రిస్క్ చూసుకోవడానికి అక్కడ ఉంటుంది, రిస్క్లో మళ్ళీ 4 రకాలు ఉంటుంది. నో రిస్క్, నో రిటర్న్స్, లో రిస్క్, లో రిటర్న్స్, మీడియం రిస్క్, మీడియం రిటర్న్స్, హై రిస్క్, హై రిటర్న్స్. మనం చూసుకోవాలి, అక్కడ రిస్క్ అని ఉంటుంది, చూసుకోవాలి. తర్వాత REITS అని ఉంటుంది. ఈ REITS ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు నిర్వహిస్తుంది. మనం కనుక ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ పెడతాం, దీంట్లో కూడా కొంత ఫండ్, అన్నిట్లో విడివిడిగా దీంట్లో కూడా కొంత ఫండ్. ఇదేం చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్లో స్థిరాస్తిలోని ప్రీమియర్ వాణిజ్య ఆస్తులు నిర్మించడం కానీ, అవి లీజుకి తీసుకోవడం ద్వారా ఇన్కమ్ ఏదైతే వస్తుందో, అది ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్నే మన ఎవరైతే దీంట్లో పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, REITS. ఇవన్నీ కూడా సెబీ అండర్లోనే పనిచేస్తాయి అన్నమాట. ఇక తర్వాత PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది సింపుల్గా స్థిరమైనటువంటి వడ్డీ, ట్యాక్స్ ఎగ్జిమ్షన్స్. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి, గవర్నమెంట్దే కాబట్టి ప్రభుత్వ హామీ గల, అంటే గవర్నమెంట్ ఫుల్లీ సెక్యూర్డ్ అన్నట్టు. అయితే మళ్ళీ దీంట్లో మినిమం మనము 500 నుంచి కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో పెట్టుకొని 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో దీర్ఘకాలిక పొదుపు, మళ్ళీ ట్యాక్స్ ఎగ్జిమ్షను, ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ రిటైర్మెంట్ అయినప్పుడు మనకి మొత్తం ఆ పైసలు తీసుకోవటం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది 7.10% వడ్డీ ఉంది. తర్వాత VPF ఉంటుంది. ఇది కూడా EPF మాదిరి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మాదిరి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మాదిరి ఇది VPF. ఇదేంటిది అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దీన్ని రిటైర్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు ఈ ఫండ్. అయితే ఎవరైతే ఉద్యోగి ఉండో ఆయన జీతం బేసిక్ ప్లస్ DAలో 100% వరకు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది సింపుల్గా, ఇది కూడా ఫిక్స్డ్ బ్యాంక్ వడ్డీ మాదిరి స్థిరమైన వడ్డీ రేటు, ట్యాక్స్ ఎగ్జిమ్షన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇది 8.25% ఉంది దీని వడ్డీ. తర్వాత NPS. ఈ NPS ఏదైతే ఉందో మనంతట మనము స్వచ్ఛంద పదవి విరమణ పొదుపు పథకం, అంటే మనంతట మనమే సేవింగ్ చేసి
మనం రిటైర్మెంట్ అనమాట, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు దీన్ని. అయితే ఇది కూడా పెట్టుబడిపై ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తుంది. దీర్ఘకాలిక సంపద కోసం ఈక్విటీ మార్కెట్లు, డెట్ మార్కెట్లు, ప్రభుత్వ సెక్యూరిటీస్ పెట్టుబడులు ఉంటాయి. అలానే మనము ఈ ఎన్పిఎస్ ఏదైతే ఉందో 60 ఏళ్ళ వచ్చేంత వరకు కూడా మనము పెట్టుబడి పెట్టుకొని లాకిన్ ఉంటుంది. అప్పటి వరకు లాక్ చేసుకోవటం. తర్వాత ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా ఇంట్రెస్ట్ యాన్యువల్ ఇన్కమ్ సిఏజిఆర్ అంటాం, 8 నుంచి 10% వరకు వస్తుంది. తర్వాత సుకన్య సమృద్ధి యోజన అని ఉంది. ఇది ఓన్లీ ఆడపిల్లల కోసం ఏర్పడ్డది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్కి అనుకోండి, మ్యారేజ్ పర్పస్ అనుకోండి, ఎడ్యుకేషన్ అయిపోయినాక మ్యారేజ్ కోసం, మ్యారేజ్కి ఏదైతే ఉందో ప్లానింగ్ అనమాట. అంటే అప్పుడు కావాల్సిన ఖర్చుల కోసం లాంగ్ టర్మ్, అంటే చిన్నప్పటి నుంచి పొదుపు చేస్తూ ఉన్నటువంటిది. ఇది ఇప్పుడు ప్రస్తుతం వడ్డీ రేటు 8.2% ఉంది. ఇక దీని తర్వాత బంగారం. ఈ బంగారం ఏదైతే ఉందో ద్రవ్యోల్బణ రేటు, అంటే ఇన్ఫ్లేషన్ తోటి కంటే కూడా ఎక్కువ వస్తుందండి దీంట్లో. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మాంద్యంలో ఉన్నదో అప్పుడు బంగారానికి విలువ అనేది తగ్గే క్వశ్చన్ ఉండదు. కాబట్టి గడిచిన 5 ఏళ్లలో బంగారం మాత్రం బాగా పెరగటం జరిగింది. ఇది దీర్ఘకాల పెట్టుబడులకి బంగారాన్ని కూడా పరిగణించవచ్చు. ఇది పెట్టుబడులకి. ఇవే కావు, షేర్ మార్కెట్లో ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. అవి గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. మళ్ళీ ఇవే కాకుండా ప్రతి ఈటీఎఫ్లు ఉంటాయి. ఇప్పుడు డిఫెన్స్ ఈటీఎఫ్లు అని ప్రతి సెక్టార్లో ఈటీఎఫ్లు ఉన్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇదే ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ కొన్ని, మనము అమెరికా బాగుందనుకోండి ఎకానమీ, అమెరికా కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్సే మన దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి, అవి చేయొచ్చు. ఏ వరల్డ్లో ఏ కంపెనీ, ఏ దేశం ఆర్థికంగా బాగుంటుంది అని అనిపిస్తే ఆ దేశం మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ దేశంలో ఆ మ్యూచువల్ ఫండ్స్, అంటే మన మ్యూచువల్ ఫండ్సే ఆ దేశం మ్యూచువల్ ఫండ్, ఆ దేశపు కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. మనకి ఫారిన్ కరెన్సీతో పని లేదు. జపాన్ ఉంది, జపాన్లో పెట్టుబడి పెడతాంటే ఎన్లు కావాలి. అదే అమెరికాలో కావాలంటే డాలర్లు కావాలి. యూరోప్లో పెట్టాలంటే యూరోలు కావాలి. అవసరం లేదు మనకి, మన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనకి ప్రపంచంలో ఏ దేశం బాగుంటుంది అని మీరు అనిపిస్తే ఆ దేశం యొక్క ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేటటువంటి మన దేశపు మ్యూచువల్ ఫండ్స్లో మనం కనుక తీసుకుంటే మన కంపెనీలు, మన మ్యూచువల్ ఫండ్స్ అక్కడ దేశాల్లో పెడతారు, అది చూసుకోవచ్చు మనం. అది ఇవన్నీ మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ మాత్రమే. మీకు ఒకవేళ ఇటువంటి వాటి మీద ఏదైనా సందేహాలు కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే క్లారిఫికేషన్కి దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ మెసేజ్ పెడితే మనం తర్వాత డిస్కస్ చేసి, ఒకవేళ వీలైతే పర్సనల్ కలిసి మనం ఎలా అనేది ప్లాన్ చేయొచ్చు. చేస్తే దాన్ని బట్టి డెసిషన్ మనం తర్వాత తీసుకోవాలి. ఇదంతా మీకు అంటే దీర్ఘకాల పెట్టుబడి కోసానికి కొన్ని పథకాలు అన్నమాట. మళ్ళీ షేర్ మార్కెట్ ఓకే, కమోడిటీస్ మార్కెట్ ఓకే, గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, జింకు, లెడ్, నికెల్, కాపర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, అది ఓకే. ఎన్సిడిఎక్స్ అగ్రికల్చర్ మార్కెట్, చనా, మిర్చి, యాలకులు, ధనియాలు, పసుపు, పత్తి, గోధుమలు, ఆలుగడ్డలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, ఇవన్నీ మళ్ళీ అది వేరే. మళ్ళీ కరెన్సీ డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్లు, ఇది ఓకే. ఈక్విటీ మార్కెట్ ఓకే, F&O మార్కెట్, ఆప్షన్స్ మార్కెట్, ఇవన్నీ కూడా మనము ఇన్వెస్ట్ చేయడానికి చాలా చాలా సాధనాలు అన్నమాట. అయితే సేఫ్గా ఉండాలి అంటే ఈ కొన్ని ఉన్నాయి. రిస్క్ తీసుకునే వాళ్ళు, ఇక దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చేయటం అనేది ఒక పద్ధతి. ఓకే, ఇదంతా అవేర్నెస్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.